ఏపీ మొత్తంగా ఇప్పుడు వైసీపీకి బ్యాడ్ టైం నడుస్తోంది. కీలకమైన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో దాని తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నేతలు కొంతమంది గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తూ ఉండడం, సందు దొరికితే తట్టాబుట్టా సర్దేసుకోవడానికి రెడీగా ఉండటం క్యాడర్ని కలవరపెడుతోంది. అయితే కీలకమైన ఆ వర్గ నాయకులు బలంగానే ఉన్నా ఆ స్థాయి ప్రభావం చూపించలేకపోతున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు? వారు వెనకబడ్డానికి కారణం ఏంటి? వైసీపీ కాపు నేతల్లో గందరగోళం. పవన్ దెబ్బకు పవర్ తగ్గిందా? ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నారా? సొంత వర్గంలో మద్దతు కరువైందా? సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పులే జరిగాయి. అనూహ్యంగా అధికార మార్పిడి జరగడంతో చాలా మంది నేతలు ఒక్కొక్కరుగా మనసు మార్చేసుకున్నారు. మెల్లగా వైసీపీని వీడి అధికార కూటమి వైపు జారుకున్నారు. అందులో కీలకమైన కాపు సామాజిక వర్గం నేతలు ఉన్నారు. అయితే ఆ వర్గంలో మెజార్టీ నేతలు మాత్రం ఇంకా వైసీపీతోనే కొనసాగుతున్నారు. కాకినాడలో కురుసల కన్నబాబు, రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మండపేట నుంచి ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు, కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం, ఇలా దిగ్గజ నాయకులంతా ఇప్పటికీ వైసీపీ వెంటే ఉన్నారు. అయితే వీరంతా బలమైన నేతలే అయినప్పటికీ ఆ స్థాయిలో కాపు వర్గాలను సమీకరించడంలో విఫలమవుతున్నారనే చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉండడమే. తమ వర్గం నాయకుడు ప్రభుత్వంలో అధినేత స్థాయిలో ఉండడంతో సహజంగానే ఆ వర్గం నాయకులంతా ఆ దిశగా ఆకర్షితులవుతున్నారు. దీంతో వైసీపీలో సీనియర్ కాపు నేతలంతా కామ్గా ఉండిపోతున్నారు. తమతో కలిసొచ్చేవారు లేకపోవడంతో ఒంటరిగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతోనే ఇక్కడ పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. కాపులంతా ఏకమై ఆయనకు మద్దతు తెలపడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసిన చోటల్లా జనసేన జెండా ఎగరేసింది. పవన్ కు చెక్ పెట్టేందుకు జగన్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం దక్కలేదు. ఆపరేషన్ కాపు అంశాన్ని తెరమీదకు తెచ్చి ఉమ్మడి జిల్లాల్లోని ఆ వర్గం కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. అలా చేయడం ద్వారా కాపుల ఓట్లలో చీలికొచ్చి పవన్ విజయంపై ప్రభావం పడుతుందని భావించారు. కానీ ఆ వ్యూహం బెడిసికొట్టింది. 2019లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిన మాకినేడి శేషకుమారుణ్ణి పార్టీలోకి తీసుకున్నారు. మరికొందరు జనసేన నాయకులకు తమ కండువా కప్పేశారు. అలా కాపు సామాజిక వర్గానికి దగ్గరవ్వాలని తీవ్రంగానే ప్రయత్నించారు జగన్. కీలకమైన కాపు సామాజిక వర్గ నేతలంతా వైసీపీ వెంటే ఉన్నారన్న అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కన్నబాబు, ముద్రగడ, జక్కంపూడి రాజా వంటి నేతలతో పార్టీని కాపు నేతల అడ్డాగా చూపించారు. అంతేకాదు పవన్ పై అదే సామాజిక వర్గానికి చెందిన వంగా గీతను బరిలోకి దించడం ద్వారా విజయం సాధించవచ్చని జగన్ భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. భారీ మెజార్టీతో పవన్ గెలవడం ద్వారా కాపులు వన్ సైడ్ అయిపోయారనే విషయం అవగతమైంది. ఎన్నికల తర్వాతైనా పరిస్థితి మారిందా అంటే అస్సలు లేదనే చెప్పాలి. భారీ మెజార్టీతో గెలిచిన పవన్ 100% స్ట్రైక్ రేట్తో పార్టీని కూడా బలంగా నిలపగలిగారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మరింత ఎత్తుకెదిగారు. దీంతో కాపుల్లో మెజార్టీ వర్గం పవన్ వైపు మళ్లింది. వైసీపీలో కీలకంగా ఉన్న కాపు నేతలతో సొంత సామాజిక వర్గ నాయకులే కలిసి రావడం లేదట. వైసీపీ అధిష్టానం నుంచి సైతం గోదావరి జిల్లాల కాపు నేతలకు సమన్వయం కొరవడిందనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఏదో పార్టీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో మెరుస్తున్నారట వైసీపీ కాపు నాయకులు. పోనీ బలంగా ముందుకు వెళ్దామంటే పవన్ ను కాదని కాపు వర్గం తమ వెంటొచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారట. ఈ పరిస్థితుల్లో కాపు నేతల కాలు ఎక్కువ కాలం వైసీపీలో నిలిచేలా కనిపించడం లేదు. తమ వర్గం ఎటుంటే తాము కూడా అటే అంటున్నారట. చాలా మంది వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీని వీడిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు త్వరలోనే పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోబోతున్నారట. గతెన్నికల్లోనే కాకినాడ రూరల్ నుంచి జనసేన తరపున ఆయన పోటీ చేయాల్సిన వైసీపీ పెద్దల హెచ్చరికతో వెనక్కి తగ్గారట. దీంతో అధికార మార్పిడి జరిగాక తగ్గేదేలే అంటున్నారట దొరబాబు. ఇంకా చాలా మంది నాయకుల చూపు జనసేన వైపు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా హైకమాండ్ అప్రమత్తమై గోదావరి జిల్లాల్లో కాపు నేతలతో టచ్లోకి వెళ్తుందా, లేకపోతే పోనీలే అని వదిలేస్తుందా చూడాలి.